ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా టీం మీద ఓడిపోయిన మన టీమిండియా ఇప్పుడైతే రెండో టెస్ట్ మ్యాచ్కి సిద్ధమయ్యారు. అండ్ ఈ సెకండ్ టెస్ట్ మ్యాచ్ అయితే November 22 నుండి గౌహతి వేదికగా జరగబోతుంది. సో ఈ మ్యాచ్ అయితే మన టీమిండియాకు డూ ఆర్ డై మ్యాచ్. ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి తీరాలి. ఓడిపోతే సిరీస్ కోల్పోతారు. అది కూడా మన వాళ్ళు 2-0 తేడాతో వైట్ వాష్ అవుతారు. ఈవెన్ డ్రా చేసుకున్నా సరే మన వాళ్ళు సిరీస్ గెలవరు, 1-0 తేడాతో ఓడిపోతారు. సో మన టీమిండియా సిరీస్ను డ్రా చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలిచి తీరాలి. మరి ముఖ్యంగా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఓడిపోయిన తర్వాత WTC పాయింట్స్ టేబుల్ మన ప్లేస్ కింద పడిపోయింది. సౌత్ ఆఫ్రికా వాళ్ళు సెకండ్కి వెళ్ళిపోతే మన వాళ్ళు 4th వచ్చేసారు. సో దీంతో మన వాళ్ళకి ఫ్యూచర్లో WTC ఫైనల్కు క్వాలిఫికేషన్ ఇబ్బందికరంగా మారకూడదనుకుంటే ఖచ్చితంగా ఈ మ్యాచ్లో గెలవాలి. అలా కాకుండా ఈ మ్యాచ్లో కూడా ఓడిపోతే ఆ తర్వాత WTC ఫైనల్కి వెళ్ళడం చాలా క్లిష్టంగా మారిపోద్ది. సో మన వాళ్ళు ఈ మ్యాచ్ను హోమ్ సాయిల్ మీద పరువు కాపాడుకోవడం కోసం మాత్రమే కాదు, WTC ఫైనల్ క్వాలిఫై అయ్యేందుకు కూడా గెలిచి తీరాలి. అయితే ఇప్పుడు మేజర్ కాంట్రవర్సీ ఏంటంటే పిచ్ గురించే. అంటే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ తర్వాత పిచ్కి సంబంధించి చాలా పెద్ద కాంట్రవర్సీ చూసాం. గంగూలీ ఏమో మా క్యూరేటర్కి పిచ్ ఎలా చేయాలో బాగా తెలుసు, బట్ గౌతమ్ గంభీర్ ఇలాంటి పిచ్ కావాలని అడిగాడు, అందుకే ఇలాంటి చేసామన్నాడు. అండ్ దీన్ని గౌతమ్ గంభీర్ కూడా అడ్మిట్ చేశాడు. ఆ ఫస్ట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత చెప్పాడు, నేను ఇలాంటి పిచ్ని అడిగానని చెప్పి. కానీ ఇప్పుడు చూసుకుంటే మన బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్ యూటర్న్ తీసుకున్నారు. గంభీర్ కావాలని బ్లేమ్ మొత్తం తన మీదకి తీసుకున్నాడు, మేము ఇలాంటి పిచ్ అడగలేదని చెప్పి ఆయన అంటున్నారు. సో మొత్తం మీద పిచ్ కాంట్రవర్సీ అయితే గట్టిగానే ముదిరింది. అండ్ ఈ మధ్యలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మన బ్యాట్స్మెన్ కూడా చొరకలు అంటించడం చూసాం. 123 పిచ్ మీద చేజబుల్లే మన బ్యాట్స్మెన్ సరిగ్గా కాలేదని చెప్పి అన్నాడు. సో సింపుల్గా పిచ్ కాంట్రవర్సీకి సంబంధించి అవుట్లైన్ చెప్పాలంటే ముందు గంగూలీ గంభీర్ని బ్లేమ్ చేశాడు. అండ్ గంభీర్ ఆ బ్లేమ్ తీసుకున్నాడు. బట్ అలా తీసుకుంటేనే మన బ్యాట్స్మెన్ కూడా తప్పు పెట్టాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మాత్రం మన బ్యాటింగ్ కోచ్ వచ్చి గంభీర్ అమాయకుడు పిచ్ మొత్తం వాళ్ళే తేడా చేశారు అంటున్నాడు. సో నాకైతే మేబీ ఇది డ్యామేజ్ కంట్రోల్ అనిపిస్తుంది. అంటే గంభీర్ నేను ఇలాంటి పిచ్ అడిగాని చెప్పిన తర్వాత చాలామంది విమర్శలు చేయడం చూసాం. మాజీ క్రికెటర్స్ దగ్గర నుండి గల్లీ క్రికెటర్స్ వరకు అందరూ కూడా గంభీర్ని తప్పు పట్టారు. సో మేబీ బ్యాక్ ఫైర్ వల్లే ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. కానీ ఎండ్ ఆఫ్ ద డే చూసుకుంటే రియల్ ట్రూత్ ఏంటంటే ఆ పిచ్ నిజంగానే వరస్ట్గా ఉంది. గతంలో ఈడెన్ గార్డెన్స్లో టెస్ట్ మ్యాచ్ జరిగినప్పుడు ఇప్పుడు కూడా పిచ్ అంత దారుణంగా బిహేవ్ చేయలేదు. ఎనివే ఈ పిచ్ కాంట్రవర్సీ నేపథ్యంలో ఇప్పుడైతే గౌహతి పిచ్ మీద కూడా చాలా ఫోకస్ ఏర్పడింది. అంటే 2 టెస్ట్ మ్యాచ్ కోసం మన వాళ్ళు ఎలాంటి పిచ్ని తయారు చేయించుకుంటారనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. సో ఇప్పటివరకు చూసుకుంటే బార్స్పరా స్టేడియంలో ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా జరగలేదు. ఫర్ ది ఫస్ట్ టైం టెస్ట్ మ్యాచ్ ఆడిపోతున్నారు. దీంతో పిచ్ ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. కానీ ప్రజెంట్ వస్తున్న రిపోర్ట్స్ బట్టి చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ కోసం ఒక రెడ్ సాల్ వికెట్ తయారు చేయించారంట. అంటే పేస్ బౌలర్స్ అనుకూలిస్తూ మంచి పేస్ ఉండే వికెట్ని తయారు చేయించారంట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వాంకటే స్టేడియంలో ఇలాంటి పిచ్లో మనం ఎక్కువగా చూస్తుంటాం. సో అలాంటి రెడ్ సాల్ వికెట్నే ఈ మ్యాచ్ కోసం ప్రిపేర్ చేయించారంట. ఇన్ఫాక్ట్ రీసెంట్గా సోషల్ మీడియాలో పిచ్కి సంబంధించి కొన్ని ఫొటోస్ కూడా వచ్చాయి. అండ్ అందులో చూసుకుంటే పిచ్ మీద గ్రాస్ కనిపిస్తుంది. సో దీంతో ఈ మ్యాచ్లో మన వల్ల పిచ్ విషయంలో కంప్లీట్ షిఫ్ట్ కొట్టినట్టు తెలుస్తుంది. అంటే ఒక స్పిన్ ట్రాక్ నుండి పేస్ ట్రాక్ మారిపోయారేమో అనిపిస్తుంది. పైగా ఒక BCCI అఫీషియల్ కూడా పిచ్కి సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. అదేంటంటే ఈ పిచ్ అసలు ఎక్కడ కూడా కోల్కతా పిచ్లో ఉండదంట. మెయిన్లీ ఆ వేరియబుల్ బౌన్స్ అస్సలు ఉండదని చెప్పారు. కేవలం అప్వర్డ్ బౌన్స్ మాత్రం ఉంటుంది, అలాగే పేస్ కూడా ఉంటుందని చెప్పారు. అట్ ది సేమ్ టైం Day 4 అండ్ Day 5లో చూసుకుంటే స్పిన్నర్స్ కూడా హెల్ప్ దొరుకుతుందని చెప్పారు. సో మొత్తం మీద మనం అయితే ఈ మ్యాచ్ కోసం ఒక బ్యాటింగ్ ట్రాక్ని చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే Day 1లో కాస్త పేస్ బౌలింగ్ అనుకూలించిన Day 2 అండ్ Day 3 కంప్లీట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్లా మారిపోద్ది. అండ్ దెన్ లాస్ట్ 2 డేస్ స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుంది. ఇన్ఫాక్ట్ ఈ గ్రౌండ్లో ఇంటర్నేషనల్ టెస్ట్ మ్యాచ్లు అయితే జరగలేదు, కానీ డొమెస్టిక్ మ్యాచ్లు జరిగాయి. అండ్ డొమెస్టిక్ రెడ్ బాల్ గేమ్స్ బట్టి చూసుకుంటే ఇదైతే ప్యూర్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ గ్రౌండ్లో చివరి ఆడిన 10 రంజీ మ్యాచ్లో 7 మ్యాచ్లు డ్రాగా ముగిసాయంట. 3 మ్యాచ్లో మాత్రమే ఫలితం వచ్చిందంట. అట్ ది సేమ్ టైం స్పిన్నర్స్తో కంపేర్ చేసుకుంటే పేస్ బౌలర్స్కి ఎక్కువ వికెట్స్ పడ్డాయి. అంటే గత 10 డొమెస్టిక్ మ్యాచెస్లో 162 వికెట్స్ పేస్ బౌలర్స్ తీశారు. వేరే స్పిన్నర్స్ చూసుకుంటే 96 వికెట్స్ మాత్రమే తీశారు. ఇక ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకున్న 340 రన్స్ వరకు ఉంది. సో దీంతో మనమైతే ఈ మ్యాచ్ కోసం ఒక మంచి బ్యాలెన్స్డ్ వికెట్ని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే బ్యాటింగ్తో పాటు పేస్ బౌలర్స్కు అలాగే చివరిలో స్పిన్నర్స్ కూడా అనుకూలించి పిచ్ని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మ్యాచ్ Day 5 వరకు వెళ్ళేందుకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అయితే అంత ఇప్పుడు మన హెడ్ కోచ్ పిచ్ విషయంలో వేలు పెట్టినంత వరకు. అలా కాకుండా గంభీర్ వెళ్ళి మాకు స్లో వికెట్ కావాలంటే మాత్రం మళ్ళీ వాటరింగ్ చేయడం మానేస్తారు. దీంతో పిచ్ కంప్లీట్లీ డ్రైగా మారిపోద్ది. సో లెట్స్ హోప్ ఇది జరగకుండా మ్యాచ్ కోసం ఒక మంచి బ్యాలెన్స్డ్ వికెట్ ఉండాలని చెప్పి కోరుకుందాం. మెయిన్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్ మంచిగా ఉన్నప్పుడే మ్యాచ్లు గెలుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ సిరీస్నే తీసుకోండి. మన వాళ్ళు అక్కడికి వెళ్ళారు, రన్స్ కొట్టారు, 2 మ్యాచ్లు గెలిచారు. వేరే ఇండియన్స్ ఆల్ మ్యాచ్ చూసుకుంటే వెస్టిండీస్ మీద గెలిచారు, బట్ అది పక్కన పెట్టండి, ఎందుకంటే వెస్టిండీస్ చాలా చిన్న టీం. కానీ న్యూజిలాండ్ మరియు సౌత్ ఆఫ్రికాకి ఎగనెస్ట్గా చూసుకుంటే మన వాళ్ళు రన్స్ కొట్టలేకపోయారు, దీనివల్ల మ్యాచ్లు ఓడిపోతున్నారు. సో మీరు మేబీ ర్యాంక్ టర్నర్ వికెట్ సెలెక్ట్ చేసుకుంటే టాస్ అడ్వాంటేజ్ తీసేయచ్చు. అంటే Day 1 నుంచి స్పిన్నర్స్కి పిచ్ అయితే అనుకూలిస్తుంది. కానీ ఇక్కడ జరిగే నష్టం ఏంటంటే 2 జట్లోని స్పిన్నర్స్ కూడా ఈక్వల్ పాయింట్కి వచ్చేస్తారు. అంటే మన స్పిన్నర్స్ బాల్ వేసినా తిరుగుద్ది, వాళ్ళ స్పిన్నర్స్ బాల్ వేసినా తిరుగుద్ది. స్కిల్ సెట్తో పెద్దగా సంబంధం ఉండదు. అదే ఒక నార్మల్ వికెట్ ఇస్తే స్కిల్ సెట్ ప్లేలోకి వస్తుంది. అంటే ఈ టీం యొక్క బౌలర్స్ బాగా తెలుగుగా బౌలింగ్ చేస్తారు, అలాగే ఎవరు ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటారో వాళ్ళే మ్యాచ్లు గెలుస్తారు. సో టెస్ట్ మ్యాచ్లు గెలవాలంటే దానికి కావాల్సింది పేషెన్స్ మాత్రమే. అలా కాకుండా ర్యాంక్ టర్నర్స్ ఇస్తాం 3 రోజుల మ్యాచ్ ఒకటేస్తామంటే మొదటికే మోసం వస్తుంది. పర్టికులర్గా మన టీమిండియా బ్యాట్స్మెన్కి యావరేజెస్ విపరీతంగా పడిపోతాయి.
సో గంభీర్ కోచ్గా రాకముందు వరకు చూసుకుంటే మన ఇండియన్ పిచ్చెస్ మంచిగానే ఉండేవి. అంటే కనీసం డే 4 వరకు అయినా సరే మ్యాచ్లు వెళ్ళేవి. అలాగే మన బ్యాట్స్మెన్ ఎవరో ఒకరు సెంచరీలు కొట్టేవారు. మేము లాస్ట్ ఇయర్ ఇంగ్లాండ్తో జరిగిన 5 టెస్టుల సిరీస్నే తీసుకోండి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన వాళ్ళు ఓడిపోయారు. బట్ స్టిల్ అలా అని చెప్పి మన వాళ్ళు నెక్స్ట్ మ్యాచ్ నుంచి పిచ్చెస్ విపరీతంగా మార్చలేదు. ఆల్మోస్ట్ సేమ్ కైండ్ ఆఫ్ పిచ్చెస్ ఉంచారు, బట్ పెర్ఫార్మెన్స్ పెంచారు. వేరేస్ గంభీర్ హెడ్ కోచ్కి వచ్చిన తర్వాత దగ్గర నుండి చూసుకుంటే మన వాళ్ళు ఎక్కువగా ర్యాంక్ 10 వికెట్స్ మీద మ్యాచ్లు ఆడుతున్నారు. సో ఇప్పటికైనా మన టీం మేనేజ్మెంట్ పద్ధతి మార్చుకుంటే బాగుంటుంది. ఒక టెస్ట్ మ్యాచ్ 3 రోజుల్లో గెలిచినా లేకపోతే చివరి సెషన్లో గెలిచినా ఒకేలా పాయింట్స్ ఇస్తారు. త్వరగా గెలిచేస్తే ఎక్కువ పాయింట్లు ఇస్తారో, లేట్గా గెలిచి తక్కువ పాయింట్లు ఇస్తారని లేదు. సో దీంతో మన వాళ్ళకి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా ర్యాంక్ 10 వెనకాల పడకపోతే బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఇక గౌహతి టెస్ట్ మ్యాచ్ విషయానికి వస్తే టైమింగ్స్లో అయితే మార్పు ఉంది. అంటే నార్మల్ టైమింగ్స్ కాకుండా ఒక హాఫ్ అన్ అవర్ ముందే గేమ్ స్టార్ట్ అవుద్ది. అట్ ది సేమ్ టైం టెస్ట్ మ్యాచ్లో లంచ్ బ్రేక్ కంటే ముందు టీ బ్రేక్ తీసుకుంటారు. సో ఈ టెస్ట్ మ్యాచ్ కోసం అయితే టాస్ అనేది మార్నింగ్ 8:30కే వేసేస్తారు. అండ్ దెన్ 9 గంటలకు మ్యాచ్ స్టార్ట్ అయిపోద్ది. ఇక తర్వాత చూసుకుంటే 11 గంటలకి టీ బ్రేక్ ఇస్తారు. అండ్ దెన్ 1:20కి లంచ్ బ్రేక్ ఇస్తారు. అసలు ఎందుకంటే అస్సాంలో సన్ రైజ్ త్వరగా అవుద్ది, అలాగే సన్సెట్ ఇంకా తొందరగా అయిపోద్ది. అంటే 4 అయినప్పటికీ చీకటిపోద్ది. దీంతో వెలుగున్నప్పుడు ఎక్కువ ఓవర్లు వేయాలని చెప్పి టైమింగ్స్ని అయితే మార్చేశారు. సో దీంతో టెస్ట్ మ్యాచ్ లెవెల్లో చూడాలనుకునే వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ ఎర్లీగా నిద్ర లేవండి. ఇక వెదర్ రిపోర్ట్ విషయానికి వస్తే మ్యాచ్కి వర్షం పడడానికి ఏమీ కనిపించట్లేదు. డే 1లో ఒక 20% వర్షం చూపిస్తున్నప్పటికీ అది మోస్ట్లీ నైట్ టైమే. సో దీంతో మోస్ట్ లైక్లీ మ్యాచ్లో ఎలాంటి రెయిన్ బ్రేక్స్ ఉండకపోవచ్చు. ఇక ప్లేయింగ్ 11 విషయానికి వస్తే సౌత్ ఆఫ్రికా టీం తమ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పు చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి రబాడ ఇంకా ఫుల్గా ఫిట్ అయినట్టు కనిపించట్లేదు. ఈవెన్ వాళ్ళ ఆప్షన్స్ ఓపెన్గా ఉంచుకున్నప్పటికీ ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు. రబాడ ఫిట్ అయ్యని చెప్పి అప్డేట్ లేదు. దీంతో సౌత్ ఆఫ్రికా టీం అన్చేంజ్డ్ ప్లేయింగ్ 11తో వచ్చేందుకు ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ వాళ్ళు చేంజ్ చేయాలనుకున్నా సరే లూజ్ స్పాట్ ఏమీ కనిపించట్లేదు. అంటే లాస్ట్ మ్యాచ్లో కార్బిన్ బాష్ మరి మార్క్ ఆండర్సన్ ఇద్దరు మంచిగానే ఆడారు. దీంతో రబాడ లేకపోతే వేరే పేస్ బౌలర్ని ఎవరిని తీసుకొచ్చినా సరే వియాన్ మల్డర్ ప్లేస్లో తీసుకురావాలి. కానీ అలా చేయడం వల్ల వాళ్ళ బ్యాటింగ్ డెప్త్ తగ్గిపోద్ది. సో దీని మ్యాచ్ కోసం సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళ ప్లేయింగ్ 11లో ఎలాంటి మార్పులు చేయకపోవచ్చు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే డెఫినెట్లీ మార్పులు జరుగుతాయి. మళ్ళీ మన కెప్టెన్ శుభ్మన్ గిల్ ఈ మ్యాచ్ నుంచి అయితే ఆల్మోస్ట్ రూల్ అవుట్ అయిపోయినట్టే. ఇంకా అఫీషియల్ కన్ఫర్మేషన్ రాలేదు కానీ మ్యాక్సిమం రూల్ అవుట్ అయిపోవచ్చు. ఎందుకంటే శుభ్మన్ గిల్ కానీ ఎక్స్ప్రెజం రెక్కరింగ్గా వస్తుందంట. అంటే తగ్గిపోయిందని గేమ్ ఆడడం స్టార్ట్ చేస్తే మళ్ళీ వచ్చేస్తుందంట. దీంతో అతను ప్లేయింగ్ 11లోకి తీసుకుని రిస్క్ చేయకపోవచ్చు. ఒకవేళ అతను ఆడిస్తే మళ్ళీ అతను మధ్యలో వెళ్ళిపోతే మనకు ఒక బ్యాట్స్మెన్ షార్ట్ అయిపోతాడు. సో మోస్ట్లీ 2 టెస్ట్ మ్యాచ్లు అయితే శుభ్మన్ గిల్ ఆడ్డు. దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియాని రిషబ్ పంత్ లీడ్ చేస్తాడు. అండ్ యాజ్ ఏ కెప్టెన్గా చూసుకుంటే అతనికి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కాబోతుంది. ప్రీవియస్గా అతను ఇప్పుడు కూడా అఫీషియల్గా ఫస్ట్ నుంచి ఒక టెస్ట్ మ్యాచ్కి క్యాప్టెన్సీ చేయలేదు. కోల్కతా మ్యాచ్లో క్యాప్టెన్సీ చేశాడు కానీ అది అఫీషియల్ కాదు. ఆ మ్యాచ్కి అఫీషియల్ రికార్డులో చూసుకుంటే క్యాప్టెన్గా శుభ్మన్ గిల్ ఉంటాడు. ఇక శుభ్మన్ గిల్ ప్లేస్లో ప్లేయింగ్ 11లోకి సాయి సుదర్శన్ వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అతని బ్యాటింగ్ పొజిషన్ చూసుకుంటే మోస్ట్ లైక్లీ నెంబర్ 4లో ఆడొచ్చు. ఎందుకంటే గత మ్యాచ్లో సుందర్ నెంబర్ 3లో మంచిగానే పెర్ఫామ్ చేశాడు. దీంతో మళ్ళీ అతను పొజిషన్ మార్చరేమో అనుకుంటున్నా. ఒకవేళ మారిస్తే చాలా ఫూలిష్నెస్ అవుద్ది. ఎందుకంటే ఇప్పటికే మన వాళ్ళు నెంబర్ 3 స్పాట్ విషయంలో చాలా మార్పులు చేస్తున్నారు. ఐ థింక్ లాస్ట్ ఇయర్స్లో 8 డిఫరెంట్ బ్యాట్స్మెన్ ట్రై చేశారు. సో దీంతో పదే మార్పులు చేశాకంటే అలానే సుందర్ అనుకున్నారు కాబట్టి సుందర్ని కంటిన్యూ చేయండి. ఆర్ఆర్స్ మళ్ళీ సుదర్శన్ ఆడిస్తే కన్ఫ్యూజన్ క్రియేట్ అవుద్ది. ఇక దీంతో పాటు మన టీమిండియాలో మరో మార్పు కూడా జరిగేందుకు అవకాశం కనిపిస్తుంది. అదేంటంటే 2 టెస్ట్ మ్యాచ్ కోసం నితీష్ కుమార్ రెడ్డిని వెనక్కి తీసుకొచ్చారు. సో దీంతో మోస్ట్ లైక్లీ అక్షర్ పటేల్ ప్లేస్లో నితీష్ కుమార్ రెడ్డి ఆడేందుకు చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఆడబైపించి ఒక రెడ్ సాల్ వికెట్ అని ముందే చెప్పుకున్నాం. దీంతో 3వ సీమ్ బౌలింగ్ ఆప్షన్ అవసరం పడుతుంది. అట్ ది సేమ్ టైం నితీష్ ఆడకపోతే లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ మరీ ఎక్కువ అయిపోతారు. అంటే టోటల్గా 7 మెంబర్స్ అయిపోతారు. సో లాస్ట్ మ్యాచ్లో 6 ఉన్నందుకే సైమన్ హార్మర్ ఏ రేంజ్లో డిస్ట్రాయ్ చేశాడు మనం చూసాం. దీంతో ఈ మ్యాచ్లో మరి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ పెంచేయకంటే నితీష్ కుమార్ రెడ్డిని తీసుకొస్తేనే బాగుంటుంది. సో ఈ మ్యాచ్ కోసం అయితే మన టీమిండియా ప్లేయింగ్ 11లో ఈ 2 మార్పులు జరగవచ్చు. ఎనివే మరోసారి టెస్ట్ మ్యాచ్లో 2 జట్ల మధ్య మంచి పోటీని అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అంటే సౌత్ ఆఫ్రికా టీం ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో అయితే కంబ్యాక్ చేసిందో ఈ మ్యాచ్లో కూడా అలాంటి స్పిరిటే చూపిస్తారు. దీంతో ఈ మ్యాచ్లో మన టీమిండియాకి విజయం అంత సులువుగా ఏమీ రాదు, ఖచ్చితంగా కష్టపడాలి. సో చూడాలి మరి మన టీమిండియా టెస్ట్ మ్యాచ్ కలిసి సిరీస్ను డ్రా చేస్తారా లేకపోతే సౌత్ ఆఫ్రికా టీం వైట్ వాష్ చేస్తారా అనేది.